దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కూడిన మీకు ప్రభునందు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరొకసారి మీతో మాట్లాడే అవకాశాన్ని అనుగ్రహించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ 29వ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు కీర్తనల గ్రంథం ఈ శీర్షికలో ఇప్పటివరకు 28 కీర్తనలు వచనం వెంబడి వచనం, ప్రతి వచనం వివరించి జీటీవీ గాస్పల్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు 29వ కీర్తన భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభుని మహిమపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. 29వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన భాగం ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుందాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. దైవపుత్రులారా, దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క పిల్లలు యెహోవాకు ప్రభావ మహాత్యములను ఆరోపించాలి. ఎవరికి ఆరోపించాలి? యెహోవాకు మహిమా ప్రభావములను ఆరోపించాలి. మనుషులకు కాదు, ఈ భూమి మీద ఉన్న మరి దేవునికి చెందాల్సినటువంటి మహిమా ప్రభావములు చెల్లించకూడదు. దేవుని ప్రజలు లేదా దేవుని పిల్లలైన వారు దేవుడైనటువంటి యెహోవాకు ప్రభావ మహిమను ఆరోపించాలి. ఆరోపించడం అంటే క్రింద నుండి పైకు పంపించడం అని. అవరోహణం అంటే పై నుండి క్రిందకి దిగడం అని. మనం క్రిందనున్న వారిగా మనం తగ్గించుకుని దేవుణ్ణి ఆకాశ మహాకాశముల కంటే ఉన్నతమైనటువంటి దేవుడిని ఎంచి ఆయనకు మహిమను, ప్రభావాన్ని ఆరోపించడం అనేది దేవుని యొక్క పిల్లల యొక్క లక్షణం. ఆ విధంగా మనం చేస్తూ ఉన్నామా లేదా? మనుష్యులను పొగిడేటువంటి, మనుష్యులను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటున్నటువంటి జీవితాలలో ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. 29వ కీర్తన 2వ వచనం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. మొదటి వచనంలో చెప్పబడిన మాట 2వ వచనంలో మరొక్కసారి నొక్కి వక్కాణించబడింది. మనం ఆయనకు చెందాల్సినటువంటి ప్రభావమును ఆయనకే ఆరోపించాలి. దేవునికి చెందాల్సినటువంటి మహిమ మనం దొంగిలించడం కానీ, దేవునికి చెందాల్సినటువంటి మహిమ ప్రజలకు, మానవులకు లేదా సృష్టికి ఆరోపించడం కానీ అది దైవపుత్రుల లక్షణం కాదు. కాబట్టి మనం దేవునికి చెందాల్సినటువంటి మహిమను ఆయనకే చెల్లించాల్సినటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు 2వ వచనంలోనే అంటాడు భక్తుడైన దావీదు, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడాలి. దేవునికి ఆరోపించాలి మహిమను. మనము ఆయన ఎదుట సాగిలపడాలి. సాగిలపడడం కూడా ఎలా సాగిలపడాలి అని చెప్తున్నాడు అనంటే, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించి. ఏ ఆభరణాలనంట? ప్రతిష్ఠించినటువంటి ఆభరణాలు. మీలో చాలా పెద్ద డౌట్ వచ్చేయచ్చు, ఆభరణములు ధరించడం అంటే ఏంటండి, ప్రతిష్ఠిత ఆభరణములు ధరించడం అంటే ఏంటండి అని. మీకు తెలుసు, అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యంలో పౌలు మనకి జ్ఞాపకం చేస్తాడు కొన్ని ఆభరణములను గూర్చి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదివితే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచము. దేవుడిచ్చినటువంటి ఆభరణముల యొక్క లిస్ట్ ఇక్కడ ఉన్నది. అవి ప్రతిష్ఠిత ఆభరణములు. చూడండి, ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అని మైమరుపు తొడుగుకుని
సత్యమైనటువంటి దట్టి మనం నడుముకు కట్టుకోవాలట. నీతి అనేటువంటి మైమరుపు మనం తొడుగుకోవాలట. చూడండి, పాదములకు సమాధాన సువార్త వలనైన శుద్ధ మనసును జోడు తొడుక్కోవాలట పాదాలకు. అంతేకాదు విశ్వాసము అనేటువంటి డాలు మనం పట్టుకోవాలట. దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తివంతులము అయ్యేటట్లుగా మనము రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలట. ఇవి మనం ధరించాల్సినటువంటి ప్రతిష్ఠిత వస్తువులు. ఇవి మనం ధరించాల్సినటువంటి ప్రతిష్ఠిత ఆభరణములు. అంతేకాదు పరమగీత గ్రంథంలోనికి వెళ్తే సంఘము ధరించాల్సినటువంటి ఆభరణములను గురించి కూడా అక్కడ అద్భుతంగా వ్రాయబడింది. అంత లోతుకి మనం ఈ యొక్క వీడియోలో వెళ్ళడం లేదు. కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని, నీతిని, రక్షణను ఇవి మనం ధరించాల్సినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ధరించి దేవుని ఎదుట మనం సాగిలపడాలట. మనకు మనం తగ్గించుకున్న వారమై దేవుణ్ణి హెచ్చించి ఆరోపించాలి, ఆయనకు మహిమ ఆరోపించాలట. ఇలాంటి అనుభవంలో మనం ఉండాలి. 3వ వచనం చదువుతున్నాను, 29వ కీర్తన. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. దేవుని యొక్క స్వరం గురించి ఈ యొక్క 29వ కీర్తనలో చాలా వివరంగా మాట్లాడతాడు భక్తుడైన దావీదు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. ఎప్పటి నుండి? ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం 2వ వచనం నుండి చూస్తే మనకు అర్థమవుతుంది. జలముల మీద ఆయన ఆత్మ అల్లాడుచుండెను. దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆత్మ జలముల మీద వినబడుచున్నది. అంటే నీ మాట, నా మాట ఈ భూమి మీద, ఈ గదిలో మనం మాట్లాడితే ప్రక్క గదిలో ఉన్న వారికి వినిపించకపోవచ్చు. ఈ వీధిలో మాట్లాడితే ప్రక్క వీధిలో ఉన్న వారికి వినిపించకపోవచ్చు. ఫోన్ లేకపోతే కదండి, మైక్ లేకపోతే, అవునండి. కానీ దేవుని యొక్క స్వరం భూమి మీద ఉన్న మనతో, జలముల మీద కూడా ఆయన యొక్క స్వరం వినపించబడేటట్లుగా మాట్లాడగలిగే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు కదా. ఇంకా అంటాడు అక్కడ, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఉరుము నిజంగానే చిన్నపిల్లలు భయపడతారు. చిన్నపిల్లలు వీపు మీద కానీ గుండెల మీద కానీ చెయ్యి వేసి పట్టుకుంటారు. పెద్దవాళ్ళు ఉరుములు వచ్చేటువంటి సమయంలో చాలా గంభీరంగా ఉంటాయి ఉరుముల ధ్వని. ఇక్కడ అంటున్నాడు, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. దేవుని యొక్క స్వరం ఉరుము వలె గర్జనతో కూడినదై ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ వివరిస్తున్నాడు. అంటే అంత గంభీరమైనది మన దేవుని యొక్క స్వరం. మహా జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. మహాజలములంటే సముద్రముల మీద, లోతైనటువంటి సముద్రముల మీద మహాదేవుడైనటువంటి, లోతైనటువంటి సముద్రముల మీద, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. వాక్కు, మాట సంచరిస్తోంది. 4వ వచనం చూడండి, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. నిజమే, దేవుని యొక్క స్వరం ఉరుము వలె ఉంటుందని, దేవుని యొక్క స్వరం బలమైనదని, దేవుని యొక్క స్వరం ప్రభావం కలిగిందని భక్తుడైన దావీదు ఇక్కడ 29వ కీర్తనలో పాడుతున్నాడు. నిజమే, ప్రభువు మన పక్షంగా ఏ మాట మాట్లాడినా బలము కలిగినటువంటి మాట అది. అంతేకాదు ప్రభావముతో కూడినది. ఆయన మాటలో ప్రభావం ఉన్నది.
ఆయన మాటలో బలమున్నది. ఆయన మాటలో ఉరుము వంటి ఒక గంభీరత మనం చూడగలుగుతాం. ఇంకా అంటాడు 5వ వచనంలో, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. దేవదారు వృక్షాలు చాలా బలమైనవి. అంతేకాదు దట్టంగా ఉంటాయి. దేవదారు వృక్షాలు ఒక చెట్టుకి మరొక చెట్టుకి మధ్యలో గాలి వీచేటువంటి అవకాశం లేనంతగా ఈ దేవదారు చెట్ల యొక్క సముదాయం ఉంటుంది. బలంగా ఉంటాయి. దేవుని యొక్క స్వరం ఎంత ప్రభావం కలిగిందో చెప్తాడు. దేవదారు వృక్షములను విరిచే ఎంత ప్రభావం కలిగింది. అంతేకాదు లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచేంత ప్రభావం కలిగింది. లెబానోనులో ఉన్న దేవదారు వృక్షాలు ప్రత్యేకమైనవి. లెబానోనులో ఉన్న దేవదారు వృక్షాలు సొలొమోను సైతం తెప్పించుకున్నటువంటి వృక్షాలవి. అంత బలమైనటువంటి వృక్షాలు సైతం దేవుని యొక్క స్వరానికి విరిగి పడిపోతాయట. ఇప్పుడు చెప్పు, నీ జీవితంలో ఒకవేళ దేవుడు మాట్లాడితే, దేవుని యొక్క స్వరం నీ పక్షంగా ఒకవేళ పలికితే, ఆయన యొక్క స్వరానికి నీ ముందున్న ఎలాంటి సమస్యన పడిపోదా? కాదంటావా? నీ ముందున్నటువంటి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి శోధనలు నేలమట్టము అయిపోవంటావా? లెబానోను దేవదారు వృక్షాలని ఆయన యొక్క స్వరంతోనే విరిచేయగలిగిన వాడైతే, ఆయన స్వరము కాదు, సాక్షాత్తు ఆయన ఈ లోకానికి కన్య మరియ గర్భాన ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టేటంతగా. ఆయన యొక్క స్వరం ఎంత గంభీరమైనదో, ఎంత ప్రభావం కలిగిందో పరిశీలించావా ఎప్పుడైనా? చూడండి, ఇంకా 6వ వచనం చదువుతున్నాను, 29వ కీర్తన. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును, లెబానోను షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. ఏవి లెబానోను దేవదారు వృక్షములు ముక్కలుగా విరిచిన తర్వాత ఆ ముక్కలు దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును కదా. దేవుని యొక్క వాక్కులో, దేవుని యొక్క స్వరంలో ఉన్న శక్తి నువ్వు గమనిస్తే, ఆయన మన పక్షంగా ఒక్క మాట మాట్లాడితే, ఆయన యొక్క మాటలో స్వరములో ఉన్న ప్రభావము మన బ్రతుకులలో అనేకమైనటువంటి విజయాలకు నాంది పలుకుతోంది అన్నమాట వాస్తవమైనటువంటి మాట. లెబానోను షిరియోనును గుర్రపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. వాస్తవమే, గొర్రెపోతు వలె, దూడవలే గంతులు వేయినట్లుగా ఆయన చేయగలిగినటువంటి దేవుడు. 7వ వచనం, యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. ప్రజ్వలించడం అంటే ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి అగ్ని ఇంకా 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 అధికముగా మండడం, అగ్ని జ్వాల ఎగసిపడడం, ప్రజ్వలింపచేసేటువంటి దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో వాక్యమై ఉన్నటువంటి అగ్ని, ఆయన యొక్క మాట అగ్ని అయి ఉన్నది కాబట్టి, ఆ మాట కనుక మన జీవితంలో అది అగ్ని వలె మండుతుంటే ప్రజ్వలింప చేస్తాడు. ప్రజ్వలించడం అంటే కాంతివంతంగా చేస్తాడు. మనం ఈ లోకానికి వెలుగుగా మారిపోతాం. మనం ఈ లోకానికి చీకటిలో ఉన్న ప్రతి పరిస్థితుల్లోనూ మనం వెలుగుగా మారిపోతాం. అలాంటి వెలుగుగా చేసేటువంటి దేవుడు వెలుగై ఉన్నాడు. అలాంటి వెలుగును మన జీవితాల్లో అనుగ్రహించే శక్తివంతమైనది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. 8వ వచనం చదవనా? యెహోవా స్వరము
అరణ్యమును కదిలించును, యెహోవా కాదేషు అరణ్యమును కదిలించును. అరణ్యమును కదిలించడం అంటే అరణ్యంలో ఏమాత్రం మాట వినిపించదు, అరణ్యంలో ఏమాత్రం జనసంచారం ఉండదు. అలాంటి చోట కదిలించేస్తాడు ఆ భూభాగాన్ని. ఎడారి ప్రాంతాల్లో, ఇప్పుడు ఇజ్రాయేలు లాంటి దేశాల్లో అడవి ప్రాంతం అని అంటే ఎడారి ప్రాంతాన్ని అడవి ప్రాంతం అని అంటారు. ఇప్పుడు మన భారతదేశంలో అడవి ప్రాంతం అంటే ఎక్కువ వృక్షాలు ఉంటే అడవి ప్రాంతం అని అంటాం. అయితే అడవి ప్రాంతాన్ని సైతం కదిలించేటువంటి శక్తి కలిగింది దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క వాక్కు కదండి. 9వ వచనం చదువున, యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. దేవుని యొక్క స్వరం లేళ్లను ఈనజేయును అంటే క్రొత్త అనుభవంలోనిగా నడిపిస్తాయి. లేళ్ళు క్రొత్త లేళ్ళు పుట్టునట్లుగా దేవుని యొక్క స్వరం వినిపించినప్పుడు నూతన ఆత్మల పంట పండుద్ది అని అర్థం. దేవుని యొక్క స్వరం లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. చెట్టు యొక్క ఆకులు రాలిపోయినాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లేలేత చిగుర్లు వస్తాయి అని. మనం నూతనత్వాన్ని పొందుకుంటాం. ఆకు తన యొక్క ఎండిన పండిన ఆకులను రాల్చేస్తుందంటే దాని అర్థం ఏంటంటే లేలేత చిగురుతో మరలా ఆ చెట్టు చాలా నూతనత్వాన్ని పొందుకుంటుంది అని. నూతన అనుభవాల్లోనికి దేవుని యొక్క స్వరం మనల్ని నడిపిస్తుంది అన్న మాట వాస్తవమైనటువంటి మాట. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. నిజమే, దేవుని యొక్క వాక్యం వినడానికి సముదాయించబడినటువంటి దేవుని యొక్క ప్రజలు అందరూ దేవుణ్ణి మహిమపరచాలి. వ్యక్తులను కాదు, దేవుని మహిమపరచాలి. దేవునికి చెందాల్సిన మహిమను దేవునికి మహిమపరచాలి. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం తప్పు కాదు, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం తప్పు కాదు. మహిమంటూ దేవునికే చెల్లించాలి. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. 10వ వచనం చదువుతున్నాను. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళండి. సముద్రం లోపలికి ఒక పడవ వేసుకుని వెళ్ళాలంటే యాటవాలుగా నిలబడిపోతుంది, మరలా పడుతుంది, మరలా నిలబడుతుంది, మరలా పడుతుంది. ఈ విధంగా సముద్రపు లోపలికి వెళ్ళాలంటేనే ఇన్ని ఫీట్స్ చేయాలి, ఇన్ని రకాలుగా పడవ కదిలిపోవాలి. లోపల ఉండేటువంటి ప్రజలు ఆ పడవను పట్టుకుని మరి కూర్చుంటారు. అంతేకాదు సముద్ర మార్గంలో వెళుతున్నటువంటి ఓడ సైతం ఒక్కొక్కసారి అటు ఇటు ఊగిపోద్ది. సముద్రపు కెరటాల ద్వారా ఆ ఓడ కప్పడిపోయినట్లుగా అనిపిస్తుంది. అలాంటి ప్రళయ జలముల మీద మనము ఆరాధించుచున్న దేవుడు ఆసీనుడవ్వగలిగినటువంటి, ప్రశాంతంగా ఆసీనుడవ్వగలిగినటువంటి దేవుడు. నా జీవితాలలో ఎలాంటి ప్రళయ సందర్భాలున్నా మనం ఆరాధించుచున్న దేవుడు ఆసీనుడయి, ప్రశాంతంగా ఆసీనుడయి నిన్ను నన్ను ఆ విధమైనటువంటి ప్రశాంత అనుభవంలోనికి నడిపించగలడు. బెదిరిపోకు, కదిలిపోకు, అదిరిపోకు, నీవు బెదరిపోకుండా ప్రభునందు విశ్వాసం ఉంచు. 10వ వచనం, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన నిత్యము రాజు. ఆయన కొన్ని సంవత్సరాలకి ఆయన రాజుగా ఆ సింహాసనం మీద కూర్చోలేదు. ఆయన
నిత్యము రాజుగా ఉన్న దేవుడు. 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. ఎందుకని 4వ వచనంలో చెప్పాడు కదా, యెహోవా స్వరము బలమైనది. బలమైన స్వరము కలిగినటువంటి మన దేవుడు మనకు, అంటే తన ప్రజలకు, దైవ పుత్రులకు బలమును అనుగ్రహించేటువంటి దేవుడు. అందుకనే యెహోవా నా బలమా అని మనం పాడుకుంటాం. ఆయన ఒక్క మాట నిన్ను బలపరుస్తుంది. ఆయన మాట కోసం దేవుని మందిరానికి మనం వేగిరపడి వెళ్ళాలి. ఎందుకని మనం దేవుని మందిరానికి వెళ్ళాలి అని అంటే, మనము బలపరచబడ్డం కోసం, మనము సమాధానము కలిగి ఉండడం కోసం. అదే అంటాడు 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని ద్వారా వచ్చేటువంటి సమాధానం మనం అనుభవించడానికి దేవుని యొక్క స్వరము వినాలి, దేవుని యొక్క మాట వినాలి మనం. కాబట్టి 29వ అధ్యాయం 11 వచనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. ఆయన స్వరము ఎంత గంభీరమైనదో, ఎంత బలమైనదో, ఎంత ప్రభావమైనదో, ఆయన స్వరం ద్వారా మనకి ఎలాంటి బలమునివ్వగలడో, ఎలాంటి నెమ్మదినివ్వగలడో, ఎలాంటి సమాధానాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించగలడో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం 29వ కీర్తన ద్వారా. కాబట్టి 29వ కీర్తన ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా ప్రతి కీర్తన జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ప్లే లిస్టులోకి వెళ్తే కీర్తనల గ్రంథ ధ్యానములు అనేటువంటి ఈ ప్లే లిస్టులో మీకు అన్నీ కూడా లభిస్తాయి. చాలా వీడియోలు మీరు చూడగలరు, పాటలు చూడగలరు, ప్రసంగాలు చూడగలరు, ఇంకా బైబిల్ వ్యాఖ్యానాలు వినగలరు, ఇంటర్వ్యూస్ చూడగలరు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకుని ఆత్మీయంగా బలపరచబడతారని హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, మిమ్మల్ని దేవుని యందు ఒక సూచన మీకు ఇస్తూ, మీకు ఈ వీడియోల ద్వారా ఆత్మీయంగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ ఎందుకు చేయకూడదు, కొంతమందికి వాక్యాన్ని ఎందుకు షేర్ చేయకూడదు, సబ్స్క్రైబ్ చేసి అప్లోడ్ అయ్యేటువంటి ప్రతి వీడియోని నోటిఫికేషన్ మీరు ఎందుకు పొందకూడదు, ఈ విధంగా ఆశీర్వదించబడతారని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.